హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐ రియలీ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే 4 years అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం అండ్ వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఈ చెప్పినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. అండ్ ఇవాళ ఇక్కడ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ 4 years ఫైనలీ యూనో ఈ వేరే లెవెల్ ఆఫీస్తో బయటకు వస్తున్నాం అందరము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్. ఎందుకంటే నేను అనుకోలేదు సత్యబాబు గారు ఇంత స్వీట్ ఉంటారని చెప్పి, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు. ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కనుక్కుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడేమోరా అది ఇది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ ఆపోజిట్. ఈజ్ సో ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా పని చేయించుకుంటారు. అంటే మాకు షూటింగ్కి వచ్చినట్టే అనిపించదు. అండ్ స్పెషలీ మా క్యాస్ట్ అందరికీ లైక్ దే ఆర్ సో ఫ్రెండ్లీ ఎవ్రీ వన్. మాకు ఒక గ్యాంగ్ అనేది ఉంది ఇక్కడ, సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు, బట్ అందరినీ మిక్స్ చేసుకుంటాము. ఏమేమి శుభశ్రీ అలా చూస్తున్నావు? సో ఎవరి గురించి చెప్తున్నా అంటే స్పెషల్లీ నాకు ఒకరు ఇద్దరు అలా ఏం లేదు. ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్. అంటే నిజంగా చెప్పాలి, నేనేం చెప్తాను అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ. నేను నీది చెప్పేస్తున్నాను అంటున్నావా? కాదు నేను నీది విన్ని ఏమేం చెప్పాలి అది జస్ట్ ఓకే. నీ గురించి మంచిగా చెప్తే నా గురించి మంచిగా చెప్తావు అంతేనా? అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నాను నీ నుంచి. లేలే అంటే జెన్యున్లీ టాకింగ్ ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు సీనియర్స్ లేరు, కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్. నాకు నా మాటిని నువ్వు కూడా స్టేజ్ మీద I invite Shubhasri next. Shubhasri, please come. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా, కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు, అందుకనే ఆగుతా. సరే వింటాం. లేలే అందరూ వినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నాకు అంటే కనెక్ట్ 2-3 అయిపోయారు, ఒక్కరు కాలేదు, 2-3 అయ్యారు. ఎక్కువ క్లోజ్ అంటే నాకు తెలుసు ఆన్సర్. నువ్వు చెప్పు నేను వింటాను. సేఫ్ గేమ్ ఆడకకి సేఫ్ గేమ్ ఆడకు. చెప్పు. నాకు రమ్య బాగా కనెక్ట్ అయింది యాక్చువల్లీ. సో ఈ క్యారెక్టర్ రమ్య, ఎందుకంటే ఇక్కడ మాకు సిరీస్ లో ఎక్కువ మాకు ఇంకా ఆదికి రమ్యకి ఎక్కువ జరుగుతుంది రియల్ లైఫ్ లో కాబట్టి. అదంతా చెప్పొద్దు ఇప్పుడు. లవ్ యాంగిల్ రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చేయొచ్చు. అలా ఏం లేదు, బట్ ఆ ట్రాక్ బాగుంటుంది కాబట్టి సమ్వేర్ మేము కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ నాకు రమ్యతో ఉంది. నాకు నీ బాధ అర్థం అవుతుందిరా. ఏం బాధ? Thank you సో మచ్. థ్యాంక్ యూ.